అదేదో సినిమాలో ఒక పోలీస్ స్టేషన్ పోర్షన్ ఉంటుంది. అందులో ఎస్ఐ ఒక తిక్కలోడు, అదే సందర్భంలో దొంగ తెలివైనోడు, పోలీసు అమాయకుడు. దొంగని పట్టుకుంటాడు రెడ్ హ్యాండెడ్గా పోలీసు. పట్టుకుంటే ఆ దొంగ ఎస్ఐతో కన్విన్స్ చేసేస్తుంటాడు. ఎట్లాగా, సార్ నేను దొంగతనం చేశాను, అది తర్వాత, ఫస్ట్ నన్ను కొట్టాడా లేదా, అది మానవ హక్కుల ఉల్లంఘన లేదా, అది చెప్పండి అంటే, కొడితే మానవ హక్కుల ఉల్లంఘనే, ఏమయ్యా కొట్టావా నువ్వు, అయితే నిన్ను సస్పెండ్ చేసేస్తా అంటుంటాడు. అంటే అసలు విషయం నుంచి డైవర్ట్ చేయడం. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రామోజీరావు గారికి సంబంధించిన డైవర్షనల్ గేమ్ అట్లా ఉంటుంది. అసలు మార్గదర్శి మీద కేసు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసు జగన్ ఆర్థిక మూలాలని దెబ్బతీయడం కోసం ఈనాడు, తెలుగుదేశం, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కలిసి ఆడిన నాటకంని ఎదుర్కొని జగన్ ఓసారి ప్రతిపక్షం, ఓసారి అధికార పక్షానికి వచ్చాడు. కాబట్టి ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం, రామోజీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం, చంద్రబాబు ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇందులో టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనాలన్నమాట. అది నడుస్తుంది. ఒకళ్ళకొకళ్ళు ఎత్తులు పై ఎత్తులే. అందులో మార్గదర్శికి అది రాజకీయ పరం. అది పోతే ఆర్థిక అంశాల్లో ఏమని పెట్టారు? ఒక ఫైనాన్స్ సంస్థ, ఇదే ఒక చిట్ ఫండ్ సంస్థ, తను ఏ చిట్లు వేస్తుందో ఆ జిల్లాలో డబ్బుల్లో 80% తీసుకెళ్ళి అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులో డబ్బులు పెట్టాలి, వేరే వాటికి మళ్లించకూడదు. ఇది రూలు. ఆ రూలు ఉల్లంఘించిందనినే వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టింది జగన్ సర్కార్. రిజిస్ట్రార్లు వెరిఫై చేస్తే సమాచారం ఎవరు అడిగితే మా హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ చూసుకుంటుందంటారు. కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళని అడిగితే మేము సమాధానం చెప్పక్కర్లేదు, మీకు పొమ్మంటారు. ఎలాగా కోర్టుల్లో కేసులు ఏమనేస్తారు? మాకు ఏది పొద్దున పూట్ల కార్యాలయంలోకి ఎంటర్ అయ్యారు, దాన్ని చూడండి ముందు, అసలు డబ్బులు అక్కడ పెట్టాలా లేదా అన్న సంగతి తర్వాత చూసుకుందాం. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా అన్నది మాత్రం సమాధానం చెప్పరు. అసలు అది కోర్టు ఈ రోజు వరకు తేల్చనియ్యరు కోర్టుని. కాసేపేమో పొద్దున పూట్ల వచ్చారు, కాసేపేమో రాత్రి వచ్చారు, కాసేపేమో ఏది లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇట్లా కేసుల మీద కేసులు వేస్తూ అసలు కేసు విచారణ జరగనీయకుండా నాటకం ఆడటం అన్నటువంటిది రామోజీరావు ఆడుతున్నటువంటి లీగల్ గేమ్. న్యాయమూర్తులు ఆ ట్రాప్లో పడ్డారా లేదా అంటే ఇంతవరకు అసలుది వాళ్ళు చూడట్లేదు అంటేనే అదే నిజమవుతుంది.